రక్షణ పొందినప్పుడు దేవుడు మనతో ఉండే ధన్యత పొందుకుంటాం. ఒక మనిషి రక్షణ పొందితే ఏం జరుగుతుందో దేవుడు వాటికి మాట్లాడుతుందంటే, అతను రక్షణ పొందితే ఆవిడ రక్షణ పొందితే ఆ రోజు నుంచి నేను నాతో పాటు ఉంటాను, నా పరిశుద్ధాత్మ తనను పొందుతాను, నేను వారితో ఏకమై ఉంటాను, వారితో సహవాసం చేస్తాను, వారితో నేను కూడా కలిసి నడుస్తాను, నా సన్నిధి వారికి తోడుగా వస్తాను అనే మాటలు చెప్తా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందితే ఏం జరుగుతుందో వాక్యం చాలా స్థలాల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి రక్షణలోకి నడిపించబడినప్పుడు, రక్షణ పొందినప్పుడు, రక్షణలో కొనసాగుతున్నప్పుడు ఇటువంటి ధన్యతలో కొనసాగుతాడు కూడా వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే రక్షణ వల్ల దేవుడే దిగి వచ్చి మనతో ఉంటాడని తెలిసినా సరే మనలో చాలా మంది రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. వాక్యం ఒక మాట చెప్తుంది, వాక్యంలో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి కదా నేను ఎలాగో ఏం తప్పించుకుంటాం, శిక్షణ ఎలా తప్పించుకుంటామో అని ప్రశ్నిస్తూ ఉంటాడు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది మన జీవితం తీసుకొస్తుంది. రక్షణ మనం దేవుడి యొక్క కుమార్తెగా అయ్యే గణిత చేస్తుంది. రక్షణ మనం ఆయన కలిగి ఉండే గొప్ప ఘనత దయచేస్తుంది. ఇలాంటి రక్షణ ఎలా వస్తుందో చెప్తున్నామా మీకు తెలిసిన వాక్యము, మీరు విశ్వాసం ద్వారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కృప గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుతున్నాం, కృప గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాం. కృప అంటే అర్హత లేని వారికి అర్హతను ఇచ్చేది కృప. విశ్వాసం గురించి మాట్లాడుకుంటాము ఈరోజు. విశ్వాసం ద్వారా రక్షింపబడతాము. ఆ రక్షణ ద్వారా దేవుడు మనతో ఉండే ధన్యతను పొందుకుంటాము. ఆ రక్షణ ద్వారా మనం దేవుడితో పాటు యుగయుగములు కలిసి ఉండే అవకాశాన్ని పొందుకుంటాము. అంత గొప్ప రక్షణ ఒక మనిషి జీవితంలోకి ఎలా వస్తుందంటే విశ్వాసం ద్వారా వస్తుంది. ఒక మనిషికి విశ్వాసం ఎలా వస్తుందని దేవుడికి వాక్యం చెప్తా ఉందంటే, ఒక విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది ఇంకో మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. ఇప్పుడు దాకా విశ్వాసం వల్ల రక్షింపబడతామని విన్నాము. విశ్వాసం వల్ల జరిగే ఇంకొక మేలు కూడా చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. ఆయన ఎందు విశ్వాసం వాడు ఎవడో వాటి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన వ్యక్తి రక్షింపబడతారని చూసాం. అది మొదటి ధన్యత. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. అంటే నది పారడం అంటే నది పారే స్థలంలో సముద్రం ఉంటుందా, కరువు ఉంటుందా? నీళ్ళు ఎక్కడైతే పారుతాయో, నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సముద్రం ఉంటుంది. జీవజలములు అని చెప్తా ఉన్నాడు. జీవజల నదులు పారుతాయి. ఈ జీవజల నదులు అనేది మనం చూసే నదులు లాంటివి కాదు. ఇవి పరలోకంలోని దేవుడికి సంబంధించిన నదులు. పరలోకంలోని దేవుడి నుంచి వచ్చే నది. ఆ నది ఏం చేస్తుంది తెలుసా? ఆ నది ఉన్న పేరు జీవనది. ఆ జీవనది ఎక్కడైతే పారుతుందో, ఆ జీవనది ఎక్కడైతే పారుతుందో ఆ నది పారే ప్రతి స్థలము దీవెనకరంగా మార్చబడుతుంది. ఆ నది ఎక్కడైతే పారుతుందో ఆ నది పారే స్థలము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి జీవజలములు వ్యక్తిలో నుంచి బయటకు రావడానికి ఆ వ్యక్తిలో ఏముండాలని చెప్తా ఉంది వాక్యము? విశ్వాసం. విశ్వాసం ద్వారా రక్షింపబడతాం. రక్షణ ద్వారా చాలా ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడే మనతో ఉంటాడు. ఆ రక్షణ ద్వారా మనం ఆయనతో శాశ్వత కాలం ఉంటాము. దాన్ని మనం పరలోకం చెప్తా ఉన్నాం. అలాగే విశ్వాసం ద్వారా జరిగే ఒక్కొక్క మేలు ఏంటంటే ఆ వ్యక్తి యొక్క కడుపులో నుంచి, ఆ వ్యక్తి యొక్క జీవితంలో నుంచి, ఆ వ్యక్తి యొక్క హృదయంలో నుంచి జీవజల నదులు పొంగి పారుతాయి. ఆ వ్యక్తి ద్వారా చుట్టుపక్కల వారు కూడా దీవించబడతారు. మరి విశ్వాసం ఎలా వస్తుందో, ఈ విశ్వాసం వాక్యంలో మనుషులకు ఎలా వచ్చిందో 2-3 వచనాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం లేదా యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఇక్కడ 2వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు చూసినప్పుడు కానా ఊరిలో యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక క్రియ కనబడతా ఉంది. ఆ సూచక క్రియ తర్వాత ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. 11వ వచనంలో ఎవరైతే ఆయన కానా ఊరిలో చేసిన ఆ ఆశ్చర్య కార్యాన్ని చూశారో
ఆ చూసిన వాళ్ళు ఏం చేశారంటే ఆయన యందు విశ్వాసము చూస్తున్నారు. విశ్వాసం ఎలా వస్తుందంటే ఆయన చేసిన సూచక క్రియలను చూసినప్పుడు వస్తుంది. విశ్వాసము ఎలా వచ్చిందంటే వాళ్ళకి ఆయన చేసిన సూచక క్రియలను చూసినప్పుడు వచ్చింది. అనుభవించినప్పుడు కాదు, చూశారంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఏం చేశారంటే ఖాళీ ఉన్న తొట్టిలో నీళ్ళతో నింపినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడటము, ఆ నీళ్లు ఆ విందులో ఉన్న లోటును పోర్చడం చూశారు. ఎప్పుడైతే చూశారో అమ్మ కూర్చో ఎప్పుడైతే చూశారో వాళ్ళు ఏం చేశారంటే ఆయన మీ జీవితంలో మీరు ఏదైనా అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, సూచన చూసారా? ఎప్పుడన్నా? చాలా తక్కువ మంది చెప్తున్నారు. చూసారా? ఎవరి జీవితంలో జరగడం చూసారా, లేకపోతే మీ జీవితంలో జరగడం అనుభవించారా? ఈ మధ్య కాలంలో మీరు చూసిన ఒకటి రెండు విషయాలు చెప్పగలుగుతారా? సంబంధంలో ఇంకా చాలా సంతోషం. ఇది చాలా విషయాలు చెప్పగలమేమో అనుకుంటాను. అంటే ఇప్పటికీ అంటే రూపాయికి కూతురు పుట్టి 3 నెలలు అవుతున్నావా? 3 నెలలు 2 నెలలు 13 వస్తుంది కదా. 13 అంటే ఈ వారంలో 3 నెలలు అవుతాయి. అంటే ఈ మంచి కాలంలో కూడా 1-2 నెలల క్రితం కూడా మనం ఒక దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని చూడగలిగాము. చూసిన మనము విశ్వాసం ఉంచగలుగుతా ఉన్నామా? ఇంకొక వాక్యం అదే అధ్యాయంలో 2వ అధ్యాయం 23వ వచనంలో చూద్దాం. 23వ వచనంలో మాట్లాడతాం. ఆయన చేసిన సూచక క్రియలు చూసి ఆయన నామమునందు ఈ ఎవరైతే చూశారో చూసిన వాళ్ళే విశ్వాసం ఉంచుతా ఉన్నారు. మరి అనిపించిన వాళ్ళు ఏం చేయాలి? ఎవరైతే మేలు పొందిన వాళ్ళు ఏం చేయాలి? మరీ ఎక్కువ విశ్వాసము. మన మధ్య మేము కుటుంబంలో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. చాలాసార్లు జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. జరిగిన విషయాన్ని కుటుంబంతో ముఖ్యంగా పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవే మాట్లాడుకుంటా ఉన్నాం చాలాసార్లు కాబట్టి పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నప్పుడు ఒక 2 విషయాలు మేము మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో పలానా వ్యక్తి జీవితంలో జరిగిన మేలు కనుక వాళ్ళు కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే, వాళ్ళు కనుక కొంచెం దేవుడికి నమ్మకంగా ఉంటే, ఆ మేలు పట్టి విశ్వాసం కనుక ఉంచగలిగితే వాళ్ళు సంఘంలో ఉన్న అందరికన్నా ఒక ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు, సంఘంలో అందరికన్నా వీళ్ళు నెంబర్ 1 అని పిలవగలిగే వాళ్ళము అని అంటా ఉన్నారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక జీవితంలో ఒక మేలు జరిగింది, ఒక అద్భుతం జరిగింది. వాళ్ళు కనుక నిజంగా విశ్వాసం ఉంచితే, నిజంగా దేవుడికి సమీపంగా ఉండగలిగితే, నిజంగా దేవుడికి ఘనతను తీసుకొచ్చే వాళ్ళగా ఉండగలిగితే ఏమైందమ్మా? వాళ్ళని బట్టి అనేక విశ్వాసం ఉంచేవాళ్ళేమో. మీకు చెప్పిన పేరులో లిఫ్ట్ అమ్మా 5 చేయమ్మా ఉన్నాడా? ఏమైంది? రాలేదు కాబట్టి లేదు ఉన్నాడా? అది విశ్వాసం కదా. మీరు జరిగిందా లేదా వాళ్ళకి? మరి ఏంటి అంటే విశ్వాసం వస్తే ఏం జరిగేదంటే దేవుడి సన్నిధికి వస్తారు రాదు. మన మందిరంలో అనేక సూచక క్రియలు అనుభవించిన వారు, అనేక సూచక క్రియలు చూసిన వారు, అనేక అద్భుతాలు కళ్ళారా సాక్షిగా నిలిచిన వారు మన మధ్య ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు చేసేది మంచిదేనా? నా ప్రశ్న అర్థమైందమ్మా? ఎందుకంటే మీరు ఎందుకు సమాధానం చెప్పలేదంటే ఆ ప్రశ్న మరి మీరేం వస్తుందని సమాధానం చెప్పాల. మనకి తెలివితేటలు చాలా మంచిది, కానీ ఆ తెలివితేటలు మనం తప్పించుకోవడానికి ఉండకూడదు. నువ్వు మేలు పొందావా అంటే మేలు పొందావని చెప్పగలుగుతారు. నువ్వు మేలు చూశారంటే మేలు చూశారని చెప్పగలుగుతా ఉన్నారు. మేలు పొందిన వారు విశ్వాసం ఉంచారా అంటే విశ్వాసం ఉంచిన వారు సంఘంలో కనపడుతున్నారా అంటే మనం అటీగా మాట్లాడుకుంటే 22-23 కుటుంబాలు కనపడతా ఉన్నాయి మన సంఘంలో. ఆ 22-23 కుటుంబాల్లో ఎవరి కోసమో మేము ప్రార్థన చేయలేదు, ఏ కుటుంబం మేలు పొందలేదు. ఆ మేలు పొందిన వారిలో ఎంతమంది సంఘంలో కనపడతా ఉన్నారు?
ఈ మధ్య కాలంలో ఎంతమంది కనబడగలుగుతూ ఉన్నారు? ఇక్కడ చూసిన వారు ఆయన నా ముందు విశ్వాసము ఉంచారు. నేను ఒప్పుకుంటాను, కొన్నిసార్లు పనులు ఉంటాయి. దానికి ఇచ్చిన అవకాశం ఏంటంటే మీరు ఏ టైంలో ముందున్నా సరే మేము ఆ టైంలో ప్రార్థన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ టైంలో అయితే ఆ టైంలో వచ్చి ప్రార్థన చేసుకోవడానికి మన మందిరానికి స్థలాలు లేవు, ఉండవు కూడా. ఎప్పటికీ ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టినా మందిరానికి చాలా ఎక్కువదని నా ఆలోచన. ఇక్కడ ఎంతవరకు జరుగుతుంది నాకు తెలియదు. ఆ కాలంలో జరిగిన సూచక క్రియలు చూసిన వారు, స్వస్థతలు చూసిన వారు, అద్భుతాలు చూసిన వారు వెంటనే ఆయన విశ్వాసం ఉంచారు. ఈ కాలంలో జరుగుతున్నాయి లేదా అద్భుతాలు? చాలా మంది చాలా సంఘాలను ఉంటారు, అద్భుతాలు ఆగిపోయినాయి, స్వస్థతలు ఆగిపోయినాయి, దేవుడి యొక్క సూచక క్రియలు ఆగిపోయినాయి, ఎప్పుడో ఆగిపోయినాయి అని ఉంటారు చాలా సంఘాలు. మన సంఘంలో ఇంకనూ కొనసాగుతా ఉన్నాయి. ఏం జరుగుతా ఉన్నాయమ్మా? కొనసాగుతా ఉన్నాయి. ఇప్పుడే ఈ మధ్య కాలంలో వారం నెల క్రితం మన వచ్చి ఒక చోటకి వెళ్ళాము. ఒక ఆవిడకి గుండెలో నొప్పి వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ట్రీట్మెంట్ జరుగుతుంది, చనిపోయింది. కొంచెం సేపు, చిన్న వయసు, 48-45 సంవత్సరాలు, చాలా చిన్న వయసు, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి గుండె డబ్బులు ఎన్నో సార్లు వచ్చి చచ్చిపోతామని హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు కూడా బ్రతికి సజీవులుగా తిరిగి రాదు. వాళ్ళు కూడా మన మధ్యనే కనపడతా ఉన్నారు. కానీ మనమే అనుకుంటా ఉంటామంటే, లేదా మనము ఎలాంటి మాటలు వెళ్ళిపోతా ఉంటామంటే అప్పుడు జరిగి ఇప్పుడు తాగలేదు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్న వారిగా కనబడతాము. ఈరోజు ఇది వరకు విశ్వాసం వల్ల ఏమొస్తుందో చూసాము. విశ్వాసం వల్ల ఏమొస్తామా? విశ్వాసం వల్ల రక్షణ వస్తుంది అన్న చెబుతామా? లేదా విశ్వాసం ద్వారా రక్షింపబడతాము. విశ్వాసం ద్వారా ఏం చేస్తా? ఏది జరుగుతుంది? రక్షింపబడతాము. రెండోది, జీవజల నదులు మనలో నుంచి ప్రవహిస్తాయి. ఏం ప్రవహిస్తాయి? జీవజల నదులు మన నుంచి ప్రవహిస్తాయి. ఆ విశ్వాసం ఎలా వస్తుందో చూడబోతా ఉన్నాం. విశ్వాసము 2 విధాలుగా వస్తాయి. లేదా విశ్వాసము బైబిల్లో 2 రకాలుగా మనుషులు విశ్వాసం ఉంచారని చూస్తా ఉన్నాం. అందులో ఒక పద్ధతి, ఆయన యొక్క సూచక క్రియలు చూచిన వారు ఆయన విశ్వాసం ఉంచారు. దీని ఒక్క భాగం చెప్పనా? చాలా ఎక్కువ సార్లు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైతే సూచక క్రియలు పొందారో వాళ్ళు చాలా మంది విశ్వాసంగా లేకపోవడానికి చూస్తా ఉన్నాం. సూచక క్రియలో ఒక ప్రమాదం. నేను 2002 సంవత్సరంలో మారుమనసు పొందినప్పుడు, అప్పుడు ఇక్కడ పాక తీసేశారు, ఖాళీగా ఉంది. అప్పుడు దాకా మన చర్చిలో ఎంతమంది స్వస్థపడ్డారో లెక్కేసారు. దగ్గర కొన్ని వందల మంది అయ్యారు. తేలుకున్న వాళ్ళు, పాముకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది అయ్యారు. అప్పుడు మన సంఘంలో 20 మంది ఉండేవాళ్ళు, దగ్గర 15 నుంచి 20 మంది ఉండేవాళ్ళు. ఆ 20 మంది కూడా ఎవరికి ఇష్టమైతే వచ్చేవాళ్ళు, ఇష్టం మానేసేవాళ్ళు. ఉన్న 4-5 కుటుంబాల్లో ఎవరు ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఎవరు తిరుగుబాటు చేసేవాళ్ళు, ఎవరు అట్లా ఉన్నవాళ్ళు కూడా తెలిసేది. వీళ్ళు కొనుక్కోలేదంటే వీళ్ళు కొనుక్కున్నారు, కానీ వారు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. ఇక్కడ మనం ఎలా చూస్తామంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసము ఉంచారు. దేవుని యొక్క సూచక క్రియలు చూసిన మీరు, దేవుని యొక్క అద్భుతాలు అనుభవించిన మీరు దేవుని యందు విశ్వాసం కలుగుతున్నారా? విశ్వాసం అంటే ఏంటో ఏదైతే సమయాన్ని బట్టి ఈరోజు చూడటానికి ప్రయత్నించారు. రెండో విధంగా విశ్వాసము మనకు ఎలా వస్తుందని దేవుని వాక్యం మాట్లాడుతుందంటే, రెండో విధంగా రోగులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోగులు రాసిన సువార్త, రోగులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోగులు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొత్తం కూడా సువార్త ప్రకటన గురించి, విశ్వాసం గురించి మాట్లాడుతుంది. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ మరోసారి చూస్తా ఉన్నాం, విశ్వాసము ఒక మనిషి యొక్క జీవితంలోనికి, హృదయంలోకి ఎలా వస్తుంది అనేది. ఇంతకుముందు ఏం చూసామో దానికి ఎలా వస్తుంది చూసాము. ఆయన సూచక క్రియలు చూసినప్పుడు విశ్వాసం ఉంచారు బైబిల్లో ఉన్న వారు. రెండోది ఇక్కడ ఏం చూస్తా ఉంటామంటే, వినుట వలన ఎలా వస్తుంది విశ్వాసం అని వచ్చి మన ఆలోచనలు దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు చదువమ్మా? వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల చదవండి. సింపుల్ గా వచ్చాను, సింపుల్ గా మనం బాబు భాషలో చెప్పుకోవాలంటే, క్రీస్తుని గురించిన మాటలు వింటే
ఆ విన్న విషయాలు మన హృదయంలో విశ్వాసాన్ని, ఎంత మంచి మాట కదా. యేసు ప్రభు యొక్క దాని గురించిన మాటలు ఎవరైతే వింటారో ఆ విన్న వ్యక్తిలో అది విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు చేసిన సూచక్రియలు చూస్తాడో ఆ సూచక క్రియ చూసిన ఆ వ్యక్తి ఆయన విశ్వాసం ఉంచుతాడు. మరి మన సంఘంలో ఏంటి, అనుభవించినటువంటి విశ్వాసం ఉంచలేకపోతున్నారు అంటే వాళ్ళు చూస్తున్నారనే పేరు కానీ చూడట్లేదు, వింటున్నారనే పేరు కానీ వినట్లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే అనుభవిస్తూ ఉన్నారు కానీ, వాడుకుంటా ఉన్నారు కానీ దానికి లోపలికి తీసుకోవడానికి ఇష్టపడలేదు. బాగా స్పష్టంగా అర్థం కావాలంటే విద్వాన్ ఉపమానం మనకు కనపడుతుంది. చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన, చాలా స్పష్టంగా మంచి నేలను పండి విత్తనాలు. ఇది మనకి స్పష్టంగా చూడాలంటే లోకాసు వార్త కనబడుతుంది. లోకాసు వార్త నేను ఆ వచ్చిన మీకు చూపించాను, నాకు పెడతాను. లోకాసు వార్త విద్వాన్ ఉపమానం 5:8 ఉంటుంది. విద్వాన్ ఉపమానం 8వ అధ్యాయంలో ఉంటుంది. 8వ అధ్యాయంలో ఆ విద్వాని ఉపమానం యొక్క భావాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. భావాన్ని ఆయన చెప్తూ కాదమ్మా చివరి భాగంలో చదువుదాము. 15వ వచనం చదువుదాం. 15 చదువుతాం. మంచి నేల నుండి విత్తనమును కోరిన వారు ఎవరనగా, ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడతాడు. విత్తనాలు అనేవి వాక్యం చెప్తా ఉంటాడు, నేల అనేది హృదయం చెప్తా ఉంటాడు. ఆ విత్తనాలు రోడ్డు మీద పడి కొన్ని, రాళ్ళలో పడి కొన్ని, మొండ పొదలతో పడి, చివరికి కొన్ని ఎక్కడపడి అంటే మంచి నేల మీద పడి. మంచి నేల ఎలా వస్తుంది మనకి? మంచి నేల ఎలా ఉంటుంది? ఒక నేల మంచిగా అవ్వాలంటే దాంట్లో ఎలా అయిపోతే సిద్ధపరుస్తారా? మనం పొలాలని చేసి ఎప్పుడు చేసినా సరే ప్రతి సంవత్సరం దాన్ని మరలా మంచి నేలగా మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇక్కడ మంచి నేల విత్తనాలు ఎవరంటే చదవమా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మన సంఘంలో ఉన్న పరిస్థితికి ఇక్కడ చూపించే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకని మనుషులు అద్భుతాలు చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు, వాక్యం వింటా ఉన్నారు, క్రీస్తు నుంచి మాట వింటా ఉన్నారు. అటు అద్భుతాల వల్ల విశ్వాసం రావట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు, లేదా వాళ్ళ వాక్యం వల్ల కూడా విశ్వాసాన్ని ఉంచట్లేదు. కారణం ఏంటంటే ఇంకా కనబడతా ఉంది. మంచి నేల అనేది ఏం జరుగుతుంది? మంచి నేలలో వింటారు, దాన్ని ఏం చేస్తారు? అవలంబిస్తారు, లేదా దాన్ని అవలంబించి ఉపయోగపరుస్తారు. అంటే వినటము అంటే లేదా చూడటం అంటే ఎప్పుడైతే చూస్తారో, ఎప్పుడైతే అనుభవిస్తారో దాన్ని అనుసరించి నడుచుకుంటారు. విశ్వాసం ఎలా వస్తుందంటే క్రీస్తు గురించిన మాట విన్నప్పుడు వస్తుంది. అరే ఆదివారం క్రీస్తు గురించి మాట వింటానే ఉన్నామే. కొన్నిసార్లు బుధవారం వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, శనివారం వస్తున్నాం, ఎన్నో వాక్యాలు వింటా ఉన్నామే. అయినా సరే విశ్వాసం రావట్లేదంటే చెప్పేది యేసు ప్రభు మాట కాదా? యేసు ప్రభు మాట్లాడా? చెప్తారా? యేసు ప్రభు మాటలే. కొన్నిసార్లు అంతకు ముందు భార్య భర్త గురించి మాట్లాడతారు, పడగలో జరిగే విషయాలు చెప్తా ఉన్నారు అని గడిచిన కాలంలో కొన్నిసార్లు విన్నాం. కానీ ఇప్పుడు అలాంటి మాటలు రావట్లేదేమో అనుకుంటున్నాను. వస్తున్నాయా మధ్యకాలంలో? మనం చెప్పేది స్పష్టంగా చెప్పామనుకోండి, అది నిజమని అర్థమవుతుంది. వస్తున్నాయి రావట్లేదా? ఇక్కడ 2 విషయాలు నేను చూశాను. అందులో మొదటి విషయం ఏంటంటే విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. విశ్వాసం ద్వారా మన కడుపులో నుంచి, మన జీవితంలో నుంచి జీవజలాలు ప్రవహిస్తాయి. అది మొదటి విషయం చెప్పాను. రెండో విషయం ఏం చెప్తా ఉన్నానంటే ఆ విశ్వాసం ఎలా వస్తుంది మన జీవితాల్లో అంటే, ఆ విశ్వాసంలో మనం విశ్వాసం ఉంచే వారికి ఎలా ఉంటామంటే, జరిగిన సూచన క్రియలు చూసిన వారు విశ్వాసం ఉంచారు, యేసు క్రీస్తు గురించిన మాటలు విన్నవారు విశ్వాసం ఉంచారు. 2 రకాలుగా వారు విశ్వాసాన్ని పొందుతున్నారు. కొంతమంది ఏ ఒక్క అద్భుతం చూడకుండానే ఆయన యొక్క మార్పును చూసిన వారు కూడా విశ్వాసము ఉంచారు. అది మనకి చాలా స్పష్టంగా ఈ అమ్మాయి జీవితం కనబడుతుంది. సమరయ స్త్రీ ఉపమానంలో సమరయ స్త్రీ జీవితం కనబడుతుంది. సమరయ స్త్రీ జీవితంలో చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ ఉదత్తము. ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ యేసు ప్రభు యొక్క మాటలు వినదో, అది తీసుకెళ్లి మనుషులు చెప్పిందో, ఆ మనుషులు విన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా నిన్ను బట్టి కాదు,
ఆవిని బట్టి, ఆయన చెప్పిన మాటను బట్టి ఇది ఆయన మేము విశ్వాసము ఉంచుతున్నాం చెప్తారు. చాలా స్పష్టమైన మాటలు మాట్లాడతారు అక్కడ, చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను రెండు విషయాలు చెప్పాను. అందులో మొదటి విషయం ఏంటమ్మా చెప్తే చెప్పాల్సి కదా, విశ్వాసము అదే కాదు, విశ్వాసం ద్వారా ఏమొస్తుందో చెప్పాను. ఏమొస్తుంది విశ్వాసం ద్వారా? రెండోది వస్తే జీవజల నదులు మనలో నుంచి ప్రవహిస్తాయి. రెండో భాగం చెప్పంటే ఒక మనిషిలోకి విశ్వాసం రావాలంటే ఎలా వస్తుంది? ఎలా వస్తుంది విశ్వాసం రావాలంటే? సూచక క్రియలు చూసినప్పుడు వస్తుంది. ఏదో ఇంకోటి చెప్పాను, రెండోది ముందు చెప్తాను. రెండోది ఏం చెప్పాను? వినడం ద్వారా వస్తాయి. ఏ వినడం ద్వారా వస్తుంది అంటే క్రీస్తుల గురించిన మాటలు వినడం ద్వారా వస్తుంది. వినటం చివరి భాగంలో మనం ఒకసారి చూద్దాం. కానీ ఈ క్రీస్తుల గురించి కాకుండా వేరొకరి వినాలి అనే ఆశ కొంతమంది మనుషులు ఉంటుంది అని వాక్యంలో కనబడతా ఉంది. వింటే విశ్వాసం వస్తుంది, కానీ వీళ్ళు ఏమి వినాలనుకున్నారు తెలుసా? తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచ్చిన ఒకసారి చూడడానికి ప్రయత్నించేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 3-4 వచ్చిన ఒకసారి చూద్దాం. ఎందుకగా జనులు హితబోధను సహింపగా, హితబోధన కింద ఒక మాట ఉంటుందమ్మా, ఉద్యోగంలో దానికి ఆరోగ్యకరమైన బోధ. మనుషులు ఉంటారంట హితబోధను సహింపక, చదువుమా, దురది చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు. ఇక్కడ వచ్చిన 2 వచనాలు కలిసే ఉంటాయి, కంటిన్యూ లా ఉంటే వచ్చిన వాళ్ళు కంటిన్యూ ఉంటే వాటిని 2 వచనాల్లో డిస్ట్రిబ్యూట్ చేయబడింది ఈక్వల్ గా, దాదాపుగా. ఇక్కడ మనం విశ్వాసం ఎలా వస్తుందంటే, ఒకటి సూచక క్రియలు చూసిన వల్ల చూడాల్సిన వాళ్ళు విశ్వాసం చూసాము. దాని గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోలేదు. రెండో భాగాన్ని ఏం చూసామంటే యేసుక్రీస్తు గురించిన మాటలు వింటే విశ్వాసం వస్తుంది విన్నాం. యేసుక్రీస్తు గురించిన మాటలు వినాలంటే వినడానికి కావాల్సిన చెవులు ఉన్న వారిలో కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఎలాంటి వాటిని వినడానికి ఇష్టపడతారో చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయము 3వ వచనం కనబడతా ఉంది. జనులు అంటే తిమోతికి పౌలు కొన్ని గైడెన్స్ ఇస్తా ఉన్నాడు. కొన్ని గైడెన్స్ అంటే ఏం చెప్పచ్చు, సూచనలు చేస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో మా సలహాలు కొన్ని, ఈ రోజుల్లో జనాలు ఎట్టున్నారో తెలుసా మీకు అని అడుగుతా ఉన్నాడు. ఇది దగ్గర 1900 సంవత్సరాల క్రితం రాసేది. ఇది తిమోతి అనే ఆయనకు ఒక పని అప్పు చెప్పి ఆ పని ఎలా చేయాలో కొన్ని సలహాలు సూచనలు ఇస్తా ఉత్తరాన్ని రాశాడు. ఎవరు రాశాడు? పౌలు రాశాడు. ఎవరు రాశాడు? వెరీ గుడ్, చాలా సంతోషం. తిమోతి రాశాడు అనుకుంటారు చాలా మంది కదా. అప్పుడు ఏమైందంటే ఆయన మాట చెప్తాడు. ఏం చెప్తున్నానంటే, ఇదిగో జనాలు ఉంటారయ్యా. ఎలాంటి జనాలు ఉంటారు తెలుసా? వాళ్ళకి హిత బోధ అంటే ఆరోగ్యకరమైన బోధ ఇష్టం ఉండదు. ఏంటి ఆరోగ్యకరమైన బోధ అంటే, క్రీస్తు గురించిన మాట ఆరోగ్యకరమైనది, క్రీస్తు గురించిన మాటలు ఆరోగ్యకరమైనది, క్రీస్తుని గురించిన ప్రకటన ఆరోగ్యకరమైనది. అది ఒక మనిషిని దేవునితో ఆరోగ్యకరమైన సంబంధంలో తీసుకెళ్తుంది, మనకు వేరు చేస్తుంది. కానీ కొంతమందికి ఏం ఇష్టం ఉండదంట, అది ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎలాంటిది ఇష్టం అంట? ఎలాంటి ఇష్టం అండి? దురద చెవులు కలిగిన వారే అంటా ఉన్నాడు. అమ్మా, మీ చెవులు చెప్పండి, దొరవేసిందా? దొరవేసినప్పుడు ఏమన్నా మీ జీవితంలో బయట ఎక్కడో చోట కాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దాకా ఎక్కడ దొరవేసిందా? చాలా సంతోషం. ఆ దొరద వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? గోకుంటే తప్ప అది పోదు కదా. దురదృష్టం అంటే ఏంటంటే, వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారో అది వినేంత వరకు వాళ్ళ చెవులు ఊరకే ఉండవు. దురదృష్టం అంటే అర్థమైంది. నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది నాకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను. నేను ప్రార్థన చేయించుకుంటా ఉన్నప్పుడు ఒక ఆవిడ నా కష్టాలన్నీ చెప్తుంది. కొంచెం ఇబ్బంది ఉండాలి అని చెప్తూ, నేను ఏం చేయాలో చెప్పండి అంది. ఇలాంటి ప్రశ్న అడిగిన వాళ్ళు నా జీవితంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదో మా పరిస్థితి ఎలా ఉంది, నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అడిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మా కంఠంలో అయితే ఒకళ్ళు ఇద్దరు ఉన్నారండి. చాలా సంవత్సరాల క్రితం భార్య వాళ్ళు వచ్చి అని మా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటారని అడిగారు.
అమ్మ మీరు రక్షణ పొందండి, ఖచ్చితంగా దేవుడికి మేలు చేస్తారని చెప్పాను. 10 వరకు రక్షణ పొందాలి. ఇది జరిగి దగ్గర 11 సంవత్సరాలు అవుతుంది. ఆయన అడిగింది ఏం చేయమంటారయ్యా అంటే నేను అన్నాను, అమ్మ నీకు నోరు తెలిస్తే వ్యభిచార సంబంధమైన మాటలే వస్తాయి, కాబట్టి ఆ మాటలు రాకుండా నా నాలుగును నా నోటిని సరిచేయని ప్రార్థన చేసుకో. ఆ వ్యభిచార సంబంధమైన మాటలు మనుషుల దృష్టిలో నేను వ్యభిచారంగా చేస్తా ఉన్నాయి. ఆ వ్యభిచార సంబంధమైన మాటలు నీ జీవితానికి కీడు తీసుకొస్తా ఉన్నాయి, దాన్ని సరిచేసుకోమని చెప్పారు. అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత నాతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి నడుస్తా ఉన్నాను. వాళ్ళు అన్నారు, అయ్యా ఉదయం చెప్పారయ్యా, చాలా మంచి మాట చెప్పారు, మీరు అన్న నిజమే, అవి నోరు తెలిస్తే ఎంతసేపు అవే మాటలు వస్తా ఉంటాయి. పొద్దు నుంచి సాయంకాలం వరకు ఎంతసేపు అదే మాటలు మాట్లాడుతూ ఉంటుంది అన్న. అమ్మ మీరు పొద్దు నుంచి సాయంకాలంలో కలిసి ఉంటారా అని అడిగాను. అవునయ్యా చాలా ఎక్కువసేపు మేము కలిసి ఉంటాము అంది అన్నారు. నాతో పాటు 4 రాత్రులు ఉన్నారు. నేను అన్నాను, ఆవిడ నోరు వ్యభిచార సంబంధమైన మాట్లాడుతున్న నిజమే, మీ చెవులు వాటిని వినడానికి ఆశ. ఒక వ్యక్తి ఈరోజు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అది వినడానికి ఇష్టమైనప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశము ఉంది, లేదా అలా మాట్లాడవద్దు అని చెప్పే అవకాశము ఉంది. ఆవిడ నోరు వ్యభిచార సంబంధమైన మాటలు మాట్లాడే నోరు, ఆ నోటికున్న దొరదది. వీళ్ళ చెవులకి ఏమి వినడానికి ఇష్టపడతా ఉన్నాయి నీ చెవులు? ఈరోజు ఏమి వినడానికి ఇష్టపడతా ఉన్నాయి నీ చెవులు? యేసుక్రీస్తు గురించిన మాటలు వినడానికి ఇష్టపడతా ఉన్నావా? యేసుక్రీస్తు నీ జీవితంలో చేసిన విషయాల గురించి వినడానికి ఇష్టపడతా ఉన్నావా? నీ జీవితంలో నీకు లోటుగా ఉన్న వాటి గురించి నీ కళ్ళ ముందు తీసుకొచ్చినప్పుడు వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నావా? వారి చెవులు మందమని చెప్తా ఉండదు వాక్యం ఒక చోట. ఈరోజు వాక్యం చూసిన వాళ్ళ ఏ వినడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావు? ఏ వినడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావు? నువ్వు ఆ చెవి కలిగిన దానిని అని జ్ఞాపకం చేసుకో. నీ ఆ చెవులకి క్రీస్తు సంబంధించిన మాటలు వెళ్ళవు. క్రీస్తు సంబంధించిన మాటలు వినడానికి ఆ చెవికి ఇష్టం ఉండదు. క్రీస్తు సంబంధించిన మాటలు ప్రకటించబడదుగా ఆ చెవులు మూసుకుపోతాయి, ఆ చెవులోనికి వెళ్ళబడతారు. మంచి నెల చూసాం కదా, ఆ నేల మీద పడిన విత్తనము ఆ నేలలోకి వెళ్ళడానికి రాత్రి నెలలో కుదరట్లేదు. నడిచే దాంట్లో ఆ సందర్భంలో కుదరట్లేదు. ఆ విత్తనము లోపలికి వెళ్ళలేదు. ఒకవేళ లోపలికైనా ఫలించకుండా మొండ పదులు దాన్ని కప్పేస్తా ఉన్నాయి. వాక్యం ఇచ్చిన వాళ్ళ నీ చెవులో నుంచి ఏ మాటలు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావు? ఆ రాత్రి నేల ఆ విత్తనాన్ని లోపలికి రాగడానికి ఇష్టపడలేదు. ఆ రోజు దురద చెవులు కలిగిన వారు వారికి ఇష్టమైన బోధన వినడానికి సిద్ధపడతా ఉన్నారు. ఏంటి ఇష్టమైన బోధ తెలుసా? ఆ బోధ నువ్వు మంచిదానివే అని బోధ కొంతమందికి ఇష్టము. నేను చెప్పినట్టుగా వ్యభిచార సంబంధమైన బోధ కొంతమందికి ఇష్టము. కొంతమందికి నవ్వు, ఇక అంతసేపు బోధనసేపు నవ్వే ఉండాలి. చాలా చోట్ల మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. మీటింగ్లు ఎలా జరిగింది అని మాట్లాడేటప్పుడు అబ్బా ఈసారి బాగా నవ్వించాడు. చాలా ఎక్కువ మీటింగ్లో నేను వినే మాట ఇది. మీటింగ్లు బాగా జరిగినాయి. ఏంటి బాగా జరిగిందంటే బాగా భోజనం పెట్టినా బాగా జరిగింది అని చెప్తారు. బాగా నవ్వించినా సరే ఎంత దురదృష్టం తెలుసా? ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? అంటే వాళ్ళకి నవ్వించే మాటలే వాళ్ళ హృదయంలోకి వాక్యం ఇచ్చిన వాళ్ళ నీకు ఏ మాటలు ఇష్టం? రోజు ఏ మాట ఇంతకు ఇష్టపడుతున్నావు నువ్వు? ఏ మాటలు బాగా అనిపిస్తున్నాయి నీకు? ఇదిగో నీ పాపముని ముందు పెట్టి దాన్ని సెట్ చేసుకోమంటే నీకు ఇష్టపడట్లేదు. కాబట్టి ఈ మాటల కన్నా వేరొక మాటలు నీకు నచ్చుతున్నాయి. ఇంకొక మాట కిందకు వస్తే అక్కడ కనబడతా ఉంది ఇంకొక మాట. వీళ్ళు ఏం చేస్తారంటే తమ అనుకూలమైన దురాశలకు, తమ స్వకీయ దురాశలకు చదవమా అనుకూలమైన బోధను ఎవరైతే తమకు అనుకూలమైన బోధ చెప్తారో. ఏంటి అనుకూలమైన బోధ? ఏంటి అనుకూలమైన బోధ అంటే వాళ్ళు ఏది వినాలని ఆశపడతారో అది చెప్పేవాళ్ళంట. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మనుషులు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకొకటి జరుగుతూ ఉంది.
సేవకులుగా చెప్పే మాట వినడానికన్నా అసలు చర్చికి కూడా రాని వాళ్ళకి చెప్పే మాట వినడానికి చాలా ఇష్టపడతా ఉంటారు. అమ్మ నువ్వు ఎందుకు రాలేదమ్మా చర్చికి అంటే వాళ్ళ రోజు రావద్దన్నారండి అని చెప్తా ఉన్నారు చాలాసార్లు. అదే చర్చికి రమ్మని ఒకరు చెప్తా ఉన్నారు, చర్చికి రావద్దని ఇంకోరు చెప్తా ఉన్నారు. ఆ మాటలు విన్నామంటే అర్థం ఏంటంటే ఆ మాటలు వినడానికి ఈ చెవి ఇష్టపడతా ఉంది. కొంతమంది ఉంటారు, ఇదిగో పలానా వ్యక్తి నువ్వు చూస్తున్నాడు, పలానా వ్యక్తి నీకు ఫోన్ చేస్తున్నాడు, ఇదే ఇక ఎంతసేపు అదే గొడవ. ఏమిటని ఇష్టపడుతున్నావు? నీకు ఇష్టమైన బోధన వినడానికి మనుషులు అలా చెప్పేవాళ్ళు ఫోన్ చేసుకుంటారు. ఇది ఎప్పుడు రాసేది? 1900 సంవత్సరాల క్రితం రాసేది ఈ మాటలు. దేవుని వాక్యం సత్యమే అనడానికి ఇలాంటి మాటలు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే కల్పనా కథలు వైపు తిరుగు కాలము వచ్చును చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందికి కథలంటే ఇష్టం అంట, కొంతమందికి దొరచెవులు, వాళ్ళు ఏది వినటానికి ఇష్టపడతారో అదే వినటానికి ఇష్టపడతారు. అలాంటి వారి కొరకు వెతుక్కుంటారంట. వాక్యం ఇచ్చిన వాళ్ళ నీకు అనుకూలమైన బోధన ఉన్నావు అనుకోండి, దానివల్ల నీకు విశ్వాసం రాదు. ఈ పాయింట్ నీకు చూపించడానికి కారణం ఏంటో తెలుసా? నీకు అనుకూలమైన బోధన వరకు నువ్వు ఎదురు చూస్తా ఉంటే దానివల్ల నీకు విశ్వాసం రాదు. నీ చెవులు ఏం వినాలని కోరుకుంటాయో ఆ బోధ ఉంటే నీకు విశ్వాసం రాదు. నువ్వు కల్పనా కథలు వినాలని ఆశపడితే నీకు విశ్వాసము రాదు. విశ్వాసము కేవలం క్రీస్తు గురించిన మాట వల్లే వస్తుంది. క్రీస్తు గురించిన మాట అంటే అర్థం ఏంటంటే ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన విశ్వాసం ఉంచు. ఆయన నీ కొరకు మరణాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. సిలువ మరణాన్ని పొందినట్టుగా తను తాను తగ్గించుకున్నాడు. ఆ సిలువలో వేలాడికి ఆ రక్తాన్ని కార్చాడు. ఇది నమ్మితే, ఇది విశ్వాసిస్తే నువ్వు రక్షింపబడతావు. ఇది క్రీస్తు గురించి మాట. రక్షింపబడిన తర్వాత, ఆయన రక్తంతో కడగబడిన తర్వాత, ఆయన నీతో పాటు ఉన్న తర్వాత, ఆయన నీతో పాటు కలిసి కొనసాగడానికి తగిన జీవితాన్ని కొంచెము జాగ్రత్తగా కొనసాగించు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. రక్షణలో కొనసాగడం ఇబ్బంది అయిన విషయమే కాదు. కొంచెము దేవునికి భయపడుతూ కొనసాగితే చాలు. కానీ మనుషులు ఏం చేస్తారు తెలుసా? అయితే రక్షణ సంబంధించిన బోధన వినడానికి ఇష్టపడరు. ఒకవేళ రక్షించబడిన తర్వాత క్రీస్తులో కొనసాగే బోధన వినడానికి ఇష్టపడరు. నువ్వే బోధన వినడానికి ఇష్టపడతా ఉన్నావు? చాలా మంది దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి మనకి ఏమీ లేదు, ధైర్యంగా ఉండు, దేవుడికి ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి శుద్ధి చెల్లించుకుంటూ దేవుడికి ఇష్టంగా కొనసాగినప్పుడు ఆ మాటలు ఇష్టం ఉండవాలి. ఆ మాటలు ఇష్టంగా అనిపించవు. ఆ మాటలు ఇష్టపడక, ఆ మాటలు వారి హృదయాలను తీసుకోవడానికి ఇష్టపడక, వారికి అనుకూలమైన మాటలు చెప్పే వారి కొరకే ఎదురు చూస్తారు. అలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా పెరిగేస్తారు తెలుసా? ఎక్కడైతే ఉన్నారో ఆ సంఘాన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తారు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము. చాలా స్పష్టమైన మాటలు ఈరోజు మీద చెప్తా ఉన్నాను. ఇప్పుడు వరకు 3 విషయాలు చెప్పాను. మొదటి విషయము, విశ్వాసం వల్ల ఏమొస్తామా? రక్షణ వస్తాయి. విశ్వాసం వల్ల కూడా ఏం జరుగుతుంది? జీవజల నదులు ప్రవహిస్తాయి. విశ్వాసం ఎలా వచ్చింది? వాక్యంలో ఉన్న మనుషులకు మొదటి సూచన క్రియలు చూసినప్పుడు వచ్చింది. ఈరోజు సూచన క్రియలు సూచించడం కాదు, అనుభవించిన క్రియలు విశ్వాసం రావట్లేదు. రెండోది ఎలా వస్తాయి? విశ్వాసం రెండో విధంగా ఎలా వస్తాయి? వినుట వలన. ఏ వింటే వస్తుందంటే యేసుక్రీస్తు గురించిన మాట విన్నప్పుడు వస్తుంది. ఈ హృదయంలో యేసుక్రీస్తు గురించిన మాటలు వినడానికి ఈ చెవులు తెరవగలుగుతున్నావా? చాలా సార్లు కొంతమంది మనుషులు మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఇది జరిగిందని మాకు ఎందుకు చెప్పలేదు అంటే పలానా రోజు చెప్పొద్దు అన్నారయ్యా. ఎవరు మాట్లాడినారు? ఎవరైతే తప్పు బోధిస్తా ఉన్నారో, ఎవరైతే తప్పు మాటలు తీసుకెళ్లారో వాళ్ళ గురించి మాత్రం వినడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈరోజు నువ్వు ఎవరు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? మనుషుల యొక్క సొంత మాట్లాడుతా ఉన్నావా? చాలా మంది రక్షణ కాకుండా కొంతమంది వద్దు రక్షణ పొందదని చెప్పేవాళ్ళు చాలా మంది తెలుస్తున్నారు. మన దాంట్లో ఉన్న వాళ్ళు, బయట చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు ఎవరు బాగున్నారు? వాళ్ళకి దేవుడు కావాలట,
దేవుడికి స్వస్థత కావాలంట, రక్షణ వద్దు. దేవుడు స్వస్థపరచడానికి వచ్చాడా, రక్షించడానికి వచ్చాడా? నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి వచ్చాడు. మనుషులను స్వస్థపరచడం కోసం రాలా ఆయన. ఇంకో మాట చెప్పాలంటే, నీకు అనారోగ్యం చచ్చిపోతే నువ్వు రక్షణ కలిగి ఉంటే పట్లకు వెళ్తావు, నీలో పాపం ఉంటే పట్లకానికి ఏమింటున్నావు? ఈరోజు ఎవరు మాట వింటా ఉన్నావు? ఎవరు మాట వింటానికి నీ చెవులు అప్పచెప్పుకుంటా ఉన్నావు? రక్షణ పొందడానికి ఇప్పటిదాకా నీకు ఇష్టం లేకుండా ఉంటుందంటే, రక్షణ పొందవద్దు అని చెప్పే వాళ్ళ దగ్గరికి నీ బిడ్డలను నువ్వు కూర్చోగలుగుతారంటే ఏం జరుగుతుంది? రక్షణ పొందొద్దని చెప్పేవాళ్ళు దేవుడి సమానులా? వాక్యానికి నమ్మే వాళ్ళ, వాక్యాన్ని గమనించే వాళ్ళ, వాక్యాన్ని ఎత్తిపెట్టే వాళ్ళ? నోరు తెరిచి దేవా ఈ వాక్యం నేను చివరి నాకు దయచేసి ప్రార్థన చేయడం ఆలోచన. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆశపడతా ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆశపడతా ఉన్నాను. నువ్వు విన్నప్పుడు విశ్వాసం వస్తే, నేను ఎన్నో సంవత్సరాలు విన్నానయ్యా, ఎందుకు నా విశ్వాసం రావట్లేదు? బ్రతికించే విశ్వాసం ఎందుకు రావట్లేదు? జీవితంలో ఓటర్లు ఆలోచన రావట్లేదు. సమరస్తి విన్నది దేవుడు తాను ఎవరో ప్రత్యక్షపరుచున్నాడు. విన్న తర్వాత తన హృదయం నుంచి, తన కడుపు నుంచి జీవజాన్ని ఓటలో సమరస్తి విషయం చెప్పాడు కదా. అది లోకాసు వార్త 8:15 చూసాము. నేనైతే నేనిచ్చు నీళ్లు త్రాగవాడు అన్నప్పుడు తప్పుకొనడు. వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవం కంటే వారిలో ఊరేటి నీటి పొక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ చివరిలో మనం చూస్తే, ఎందుకని ఒక మనిషి జీవితంలో విశ్వాసము లేకపోతే చెప్పాలంటే, నేను యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నానయ్యా, యేసు ప్రభు మాటలు వింటున్నానో లేదో, లేదా నాకు ఇష్టమైన మాటలు వింటున్నానో లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఆ మాట కాకపోతే ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇది మనకి అవసరమైంది, మనకి టైం అయిపోతుంది కాబట్టి ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నాకు ఏం చెప్పానంటే, విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది, ఏదో వస్తుందో చెప్పాను. విశ్వాసం ఎలా వస్తుందో చెప్పాను. విశ్వాసం ఎలా వస్తుందో చెప్పినప్పుడు, వింటే విశ్వాసం వస్తుందని చెప్పా ఉన్నాను, చూస్తే విశ్వాసం వస్తుందని చెప్పాను. నేను వింటున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను. మరి విశ్వాసంలో ఉన్నాను లేదు నాకు ఎలా తెలుస్తుంది? మా అర్థం ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను వింటున్నాను దేవుడి మాటలు, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను దేవుడు చేసే మేలు, నేను అనుభవిస్తాను. నా జీవితంలో దేవుడు ఏమైనాడో అనుభవిస్తా ఉన్నాను. నేను సరిగ్గా ఉన్నానా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? నేను దేవుడి మాట వింటున్నాను అనుకుంటున్నాను, దేవుడి పేరు చూస్తున్నాను అనుకుంటున్నాను, దేవుడి పేరు అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను, నేను సాయం వాడిగా ఉన్నాను అనుకుంటా ఉన్నాను. నేనున్న పరిస్థితి కరెక్టేనా? దీనికి సమాధానం చెప్పి నేను ముగించాలనుకుంటాను. దేవుడి గురించిన మాటలు విన్నవారు వారి జీవితాల్లో మార్పు వచ్చింది. అది వాళ్ళు విన్నదానికి గుర్తు. దేవుడి యొక్క క్రియలు చూసిన వారు, ఆ చూచిన వారి యొక్క మనుషుల జీవితాల్లో మార్పు వచ్చింది. రెండు చాలా పెద్ద పెద్ద విషయాలు కాబట్టి ఒక భాగాన్ని చూద్దాం. సూచక్రియల గురించి కొంచెం కలిసే వదిలేస్తా ఉన్నాం. దేవుని యొక్క మాట విన్నవారు తమ జీవితాల్లో మార్చబట్టం చూసాము. ఆ సమరస్త్రీ ఒకసారి ఇంకొక భర్త కోసం ప్రయత్నం చేసి ఉంటుందా? ఎంతమంది భర్తలు అంటారు? 5 భర్తలు భర్త గారిని చెప్తాము. నేను ఆవిడ ఒప్పుకుంటాము. ఆ సమరస్త్రీ మరి అన్నిటికీ బహుశా వ్యభిచారం దిగజారిపోయిందని నేను అనుకుంటాను. ఆవిడ నుంచి స్పష్టంగా రాయబడలేదు. దేవుని మాట విన్నవారు పౌలు గురించి మనం చూడవచ్చు. పౌలు ఏం చేశాడంటే, అప్పటిదాకా సంఘాన్ని హింసించాడు. పౌలు ఏం చేశాడమ్మా? సంఘాన్ని హింసించాడు. ఎవరైతే యేసు ప్రభువే రక్షకుడు అనే వాక్యం ఉన్నారో ఆ విన్నవారు సంఘంలో కలుస్తా ఉన్నారు, దేవుడు నమ్ముకుంటా ఉన్నారు, అపరిశుద్ధంగా కలిసి కొనసాగుతా ఉన్నారు. వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పుడు అనేక మంది విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళు హింసింపబడతా ఉన్నారు. పౌలు ఏం చేశాడు తెలుసా? పౌలు తన జీవితాన్ని మార్చబడటం చూశాడు.
వాక్యాన్ని విన్నాడు, యేసు ప్రభు యొక్క మాటలు విన్నాడు. ఇదిగో నేను హింసించుతున్న యేసును నేనే అని విన్న మాటలు విన్నాడు. అవి క్రీస్తు గురించిన మాటలు. విన్న తర్వాత తన జీవితం మార్చబడటం చూస్తా ఉన్నాం. మరి అన్నటికీ తను క్రీస్తు సంఘాన్ని హింసించలా, కడతానే ఉన్నాడు కానీ హింసించలా. నేను దేవుని మాటలే వింటున్నానా, దేవుడి యొక్క క్రియలే చూస్తా ఉన్నానా, దేవుడి క్రియలు అనిపించిన స్థితిలోనే కొనసాగుతా ఉన్నానా? దీనికి సమాధానం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ చివరి భాగంలో ఒక్కరికి సమాధానం చెప్తాను. శుచి క్రియల గురించి, అద్భుతాల గురించి, స్వస్థ గురించి పక్కన పెట్టాను కొద్దిసేపు. లేదా ఎప్పుడైనా చూద్దాం. నేను విన్న వాటిని నేను క్రీస్తు గురించిన మాటలే వింటా ఉన్నానా? నాలో ఉన్న విశ్వాసము లేదా నాకు ఏ విశ్వాసం ఉందని నేను చెప్పుకుంటున్నానో దీని మూల కారణము క్రీస్తు గురించిన మాటలేనా అనేది పరిశీలన చేయడానికి పౌలు జీవితాన్ని చూస్తే పౌలు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఆయన క్రీస్తు యొక్క స్వరాన్ని విన్నాడు, క్రీస్తు యొక్క మాటలు విన్నాడు. ఒక్కసారి ఆలోచించి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అప్పుడు దాకా యేసు ప్రభుని నమ్ముకున్న వారిని హింసించిన వ్యక్తి అప్పుడు యేసు ప్రభుని విశ్వసించే వారిగా మనుషులు మార్చుతూ ఉన్నాడు. అప్పుడు దాకా యేసు ప్రభుని నమ్ముకుంటము తప్పని ప్రకటించిన వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకోవటము శ్రేష్టమైన ప్రకటిస్తా ఉన్నాడు. యేసు ప్రభుని నమ్మని వారిని అన్య జనాంగాన్ని యేసు ప్రభు చూపుతా ఉన్నాడు. తను పడగొట్టిన సంఘాన్ని, తను హింసించిన సంఘాన్ని కడతా ఉన్నాడు పౌలు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినాడు? దేవుడు మాట్లాడినాడు. నువ్వు దేవుడి మాట వింటే సంఘాన్ని కడతావు. పౌలు ఏడుస్తాడు అక్కడ, ప్రభువా నీవు ఎవరో? చాలా స్పష్టమైన సమాధానం ఉన్నాడు దేవుడి దగ్గర. నువ్వు హింసిస్తున్నా, ఈరోజు నీ జీవితం వల్ల సంఘం హింసించబడుతుంది తెలుసా నీకు? నీ వల్ల సంఘానికి అవమానం వస్తాము తెలుసా నీకు? నీ వల్ల సంఘము తలరించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తెలుసా నీకు? నీ జీవితంలో జరిగిన మేలు బట్టి దేవుడు కనపడబడాలి, సంఘం తలెత్తుకోవాలి. అయ్యో ఈ కుటుంబము ఒక్కడైపోయిన కుటుంబం కదా, ఈ కుటుంబము కన్నీరు కట్టలను పరిస్థితున్న కుటుంబం కదా, దేవుడి కుటుంబానికి సహాయం చేశాడని చెప్పడానికి నీ జీవితం అడ్డొస్తా ఉంది. వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న నీ జీవితం అడ్డొస్తా ఉంది. గ్రహింపు వచ్చిందా? పౌలుకు గ్రహింపు వచ్చింది. నీ గ్రహింపు రాలేదంటే నువ్వు వినేది యేసు సువార్త కాదు, యేసు ప్రభు సువార్త కాదు నువ్వు వినేది. నువ్వు వినేది నీ చెవులు ఏ ఆశపడినా వింటా ఉన్నావు. సంఘానికి ఇబ్బందికరమైన వ్యక్తి పౌలు ఒకప్పుడు. తర్వాత ఏమయ్యాడు? సంఘాన్ని కట్టే వ్యక్తిగా మారాడు. సంఘంలో ఉన్న విశ్వాసాన్ని స్థిరపరిచే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు నీ క్రియల వలన సంఘానికి వస్తున్న మేలేంటి? సంఘానికి నీ కుటుంబం వల్ల వస్తున్న మేలేంటి? నీ కుటుంబం వల్ల సంఘానికి వస్తున్న అవమానం ఏంటి ఆలోచించావా ఒకసారైనా? నువ్వు ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఎన్ని వేలు పొందావో అన్ని వేలు బట్టి సంఘంలో, సమాజంలో సంఘానికి ఉన్నతమైన పేరు రావాలి కదా. నీ జీవితంలో జరిగిన మేలు సంఘానికి మంచి పేరు తీసుకురావాలా, చెడ్డ పేరు తీసుకొస్తాయా? వస్తుందా పరిస్థితుందా సంఘానికి? సంఘానికి అలాంటి పరిస్థితి ఉందా నీ ద్వారా? సంఘము నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నువ్వు చేసే పనులు బట్టి తలెత్తుకుంటుందా, తలదించుకుంటుందా? నువ్వు దేవుని ఒక వాక్యం కాదు. దేవుడి గదిలో కూర్చుంటున్నావు కానీ దేవుని ఒక వాక్యం లోపలికెళ్ళలేదు. విత్తనం పడుతుంది కానీ ఆ విత్తనం లోపలికెళ్ళలేదు. ఎందుకంటే నీ హృదయం కఠినమైన హృదయము, నీ హృదయము దురద కలిగిన, చెవులు కలిగిన హృదయం అది. సంఘాలతో ఆడుకుంటా ఉన్నారు చాలా మంది మనుషులు. పౌలు చెప్పే సమాధానం ఏంటంటే, అవును ప్రభువా, అవును. నువ్వు యేసు ప్రభు మాటలు విన్నప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. దానికన్నా ముందు నీలో పశ్చాత్తాపం ఒప్పుకుంటావు, నేను చేశాను తప్ప
తప్పే ఒప్పుకుంటాం, లేకపోతే లాజిక్గా మాటలు నేర్చుకుంటాం. నా చెవులు క్రీస్తు మాట వింటున్నాయా లేదా అని నేను గుర్తు చెప్తామని. నీ చెవులు క్రీస్తు మాట వినకపోతే, క్రీస్తు మాట వింటే అవును ఇది చేశానని ఒప్పుకుంటావు, సమయస్త్రీలాగా. అవును నేను శ్రమ పడుతున్నాయా అని ఒప్పుకుంటావు. అవును నీ నామానికి అవమానం తీసుకొస్తున్నాయా అని ఒప్పుకుంటావు. అవును ఈ పాపం నా ద్వారా జరిగిందని ఒప్పుకుంటావు. అవును నేను దాచిపెట్టానని ఒప్పుకుంటావు. అవును దీనికి కారణం నేనే ఒప్పుకుంటావు. ఒప్పుకున్నావు కనబడుతున్నారు ఈరోజు. నా వల్ల ఈ తప్పు అయిపోయింది, ఈ తప్పు జరిగిందని ఒప్పుకున్నావు సంఘంలో ఒక్కరు కూడా నేను చూడలేకపోతా ఉన్నాను. నేను నా జీవితంలో ఈ తప్పు నిర్ణయం తీసుకున్నాను, తప్పుడని వేశాను, నా జీవితంలో తప్పు జరిగింది అని ఒప్పుకునే వాళ్ళు చూడలేకపోతా ఉన్నాను నేను. చెప్పారా మీరు ఎప్పుడన్నా ఎవరన్నా సాక్షి చెప్పారా? అలాంటి సాక్షి నాకు చెప్పారా? నా జీవితంలో ఈ తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పును బట్టి శిక్ష నేను పొందుతున్నానని సాక్షి వాళ్ళని చెప్పారా? తప్పు చేసిన వాళ్ళు లేదా అన్నారా? ఆ తప్పు తప్పని అర్థమైందా లేదా? నేను పెద్దగా నాకు కోరుకున్నాను కానీ ఈ మాట నీ జీవితంలో తప్పు చేసావా? ఇంకొక అడుగు ముందుకేసి పాపం చేసావా? నీ జీవితంలో చేసావా చేయలేదా? దాన్ని ఒప్పుకున్నావా? దేవునిలో ఇదిగో ఇది నా వలనే ఇది మంచి నేల మీద కలిగిన విత్తనము అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. మన జీవితంలో ఫలం లేకుండా కారణం తెలుసా? చాలా మంది దీన్ని ఆలోచించకుండా ఇంతకుముందు జరిగిన సంస్థలు తరగతి పిచ్చి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు బాగా చెప్పారు, అప్పుడు బాగా గురించి మాట్లాడారు, బాగా పిచ్చి మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యో కళ్ళ ముందు కనబడినట్టు ఒప్పుకోలేకపోతున్నానండి, చెవుతున్న వాటిని చూడలేకపోతున్నావే. ఇంతకుముందు మనం మాట్లాడిన మాటలో ఇప్పుడు కూడా ఆ స్వస్థం జరిగేది జరగలేదా? కొంచెం గట్టిగా చెప్తారా? మరి ఇప్పుడు జరగట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఆలోచనకు వస్తుంది. మీకు ఆలోచనకు వస్తుందంటే జరగకపోతున్నట్టుగా కనపడతా మనకి. ఎందుకు జరగట్లేదు దాని మూల కారణం తీసేసుకోగలుగుతున్నావా? నేను చెప్తా ఉన్నాను కదా, ఇదిగో నా జీవితంలో ఇది జరిగింది, నా జీవితంలో దీన్ని దాచిపెట్టాను, అందుకనే నేను శిక్ష పొందుకుంటున్నాను అని చెప్పే మనుషులు ఒక్కళ్ళు కూడా మనకు కనపడలేదు. అలా చెప్పిన మనుషులు ఉన్నారా లేదా బైబిల్లో? మన బైబిల్ ప్రకారం ప్రవర్తించాలా? మన ప్రకారం మనం ప్రవర్తించుకోవాలా? నువ్వు చేసిన తప్పు బాహాటంగా మనుషులందరూ ఎదురుగా కనబడతా ఉంది, నువ్వు మాత్రం ఏం చెప్తా ఉన్నావు సంఘంలోకి వచ్చి? అమ్మో నాకు ఏ పాపమో తెలియదే. ఒక నేల మంచి నేలగా మార్చబడాలంటే ఆ నేల త్రవ్వబడాలి, లోపల దాన్ని తీసి పారవేయబడాలి. నువ్వు చేస్తున్నావు ప్రయత్నం ఏదన్నా? జ్వరం చెప్పేవారు ఉన్నారు, కాలం వచ్చిందని చెప్పేవారు ఉన్నారు, అనారోగ్యం ఉందని చెప్పేవారు ఉన్నారు. మంచిది, చెప్పడం మంచిది, మీరు బాధ చేసుకోవడం మంచిది, మేము కూడా మీరు సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అది కూడా మంచిది. కానీ నా హృదయంలో ఇలాంటి పరిస్థితి ఉందయ్యా, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉన్నదయ్యా, ఇదిగో నా భార్యలో ఇలాంటి పరిస్థితి ఉన్నదయ్యా, ఇదిగో నాలో ఇలాంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేవాళ్ళు కనపడుతున్నారా? ఏమని కాదు చెప్తున్నారా? ఉందా లేదా? మీ కుటుంబంలో మీ హృదయంలో అలాంటి పరిస్థితి ఉందా లేదా? సమాధానం చెప్పవచ్చు. నేను ఈ మధ్యకాలంలో ఒకరి గురించి విన్నాను. ఒక గరిటి కూర కోసం ఒక రాత్రి అంతా ఏడ్చినట్టు అలాగే. దేనికోసమా? ఒక గరిటి కూర కోసమే. అయ్యో ఏముంది అయినా హృదయంలో? ఏముంది? అయ్యో సంఘానికి ఏది ఆటంకమో అదే చేస్తున్న కనబడతా ఉన్నారు సంఘంలో. అయ్యో ఈ మనిషితో ఈ మాట చెప్తే చేస్తారా లేదా అని ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వాలని కనబడతా ఉన్నారు. సంఘానికి ఏది నష్టం చేస్తుందో అదే చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నవాళ్ళు ఉన్నారు.
అది చెప్పిన తర్వాత కూడా, అర్థమైన తర్వాత కూడా, అయ్యో ఈ తప్పు నా వల్ల జరిగిందే, ఇదిగో నాకు సేవ చేసేవారు, వాక్యం చెప్పేవారు, నా కొరకు ప్రార్థన చేసేవారు నా గురించి ఇబ్బంది పడ్డారే అని అర్థమైన తర్వాత కూడా కనీసం క్షమాపణ చెప్పాలని ఆలోచన కూడా రాకుండా దాన్ని సరి చేసుకోవాలని ఆలోచన రాకుండా ఉన్నవారు కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు తమ హృదయాన్ని మంచిగా సిద్ధపరచుకుంటారా? తమ హృదయాన్ని మంచిగా సిద్ధపరచుకుంటున్నారా? అదే మంచిగా సిద్ధపరచుకోవడం అంటే. అప్పుడు వాళ్ళు దేవుడు వాక్యం వింటే ఆ వాక్యం వాళ్ళ హృదయాలు వెళ్తే ఆ వాక్యం వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది. సంఘటనలో జరిగింది అది, పౌరుల జీవితంలో జరిగింది అది, నా జీవితంలో కూడా జరిగింది అది. మరి మీ జీవితంలో జరగకపోవడానికి కారణం ఏంటి? అయ్యో ఈ విషయాన్ని దగ్గర దాచిపెట్టాను, అయ్యో ఈ విషయంలో నేను మనసు పాటు చేసుకున్నాను, ఈ విషయంలో నేను సంఘానికి వ్యతిరేకంగా సంఘానికి చెడ్డపేరేలా చేశాను. ఈ మూడు రకాలు లేదా సంఘంలో ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? అయ్యో ఆ ఫలానా మీ సంఘానికి వస్తారు కదా, అవునయ్యా మా సంఘానికి వస్తే వాళ్ళ జీవితంలో చాలా మేలు పెరిగి వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కాదు కదయ్యా ఆమె పలానా పని చేస్తుంది, ఆమె పలానా తప్పు చేస్తుంది, ఆమె పలానా పని చేస్తుంది, ఆమె పలానా పని చేస్తుంది అనే సాక్ష్యాన్ని మీ గురించి సమాజంలో నుంచి ఎన్ని పరిస్థితులు కనబడతారు. దాన్ని ఏమన్నారు తెలుసా మనుషులు? ఎలాంటి పరిస్థితులు కొనసాగుతాయి తెలుసా? ఒక్కసారి ఆగి నా జీవితం దేవుడికి ఇష్టంగా ఉందా లేదా పరిశీలించుకుంటాను అని నిలబడే వాళ్ళ గురించి దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడికి పట్ల కలిగిన ఆశ పరిశీలించుకుని సరిచేసుకునే వారిగా ఉండాలని. లోకసభ 15 చదివాం కదా, ఆ మాట ఏంటంటే విని అవలంబించి ఫలించేవారు, ఓపికతో ఫలించేవారు. వెంట మాత్రమే కాదు, వినదాన్ని ఏం చేయాలంట? అవలంబించడం అంటే అనుసరించి నడుచుకోవడం, చెయ్యాలి, వినదాన్ని చెయ్యాలి, వినదాన్ని చెయ్యాలి. వినడానికే గౌరవం కలిగిన వాళ్ళు అదొక బ్యాచ్, వింటారు కానీ వినదాన్ని ప్రకారం చేయరు, అదుకో బ్యాచ్. వాళ్ళ జీవితంలో ఫలం ఉంటుందా? ఫలం ఉండడానికి అవకాశం ఉంటుందా? రాత్రి వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళ కోసం ఉపయోగం ఉంటుందా? ప్రార్థన చేసిన వాళ్ళు మారుస్తూ ఉంటారు, ఉపయోగం ఉంటుందా? ఏమన్నా చెప్పాలి. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి సమాధానం చెప్పమంటాడు దేవుడు. చెప్తే అక్కడ సమాధానానికి పాత్ర ఎవరైనా ఉంటే వాళ్ళ మీద సమాధానం వస్తుంది, లేకపోతే సమాధానానికి పాత్రగా ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యానికి శ్రద్ధాపాఠం దయచేస్తాడు. గడిచిన కొన్ని రోజుల క్రితం చెప్పాను కదా, ఒక ఆవిడ కూర్చొని చాలా విషయాలు చెప్పింది మాతో. ఎందుకమ్మా చెప్తున్నామంటే, రేపు పొద్దున నా గురించి కొన్ని విషయాలు మీకు తెలిసే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి కూడా అయ్యో ఈవిడ మా ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. మీ మధ్య మా మధ్య అరవై దాపేమో ఉండకూడదు. వాడు ఎంత మంచి మనసు కదా. కానీ చాలా ఎక్కువ మంది ఏం చూస్తా ఉన్నామంటే, ఎంతమంది ఒక అలాంటి ఆవిడ కనబడింది, చాలా ఎక్కువ మంది ఏం చూస్తామంటే అన్ని రహస్యాలే. అమ్మా ఇలా జరిగిందని కదా అడిగితే నాకు తెలియదయ్యా అని అవ్వదు. ఏంటది? ఏమిటి అది? అలాంటి జీవితం నీకుంటే నువ్వు వినేది దేవుని మాట కాదు. దేవుని మాట నీ హృదయంలో పడలేదు. దేవుని మాట నీ హృదయంలో వెళ్ళినప్పుడు నీకు విశ్వాసం రాదు. విశ్వాసం రానప్పుడు నువ్వు దేవుని సంబంధం కాదు. విశ్వాసం రానప్పుడు నువ్వు అపవాది సంబంధివి. అపవాది తన సంబంధులు ఎలా ఉంటారో, వారి పరిస్థితులు ఎలా ఉంటాయో అలాంటి పరిస్థితులు చాలా మంది జీవితాలు కనబడతా ఉన్నాయి. వాళ్ళు వింటారు కానీ దాని ప్రకారం నడవరు. ప్రత్యేకంగా పిలిచి మాట్లాడినా సరే వాళ్ళ జీవితం బ్రతుకు మారదే కాదు, ఆ బ్రతుకు పోవడమే కాదు. ఒక మాట ఉంది కదా, పుట్టేటప్పుడు వచ్చిందంట ఎగ్జామ్ మీకు నాకు సామెతలు కూడా తెలియదు అనుకుంటా కదా. నిజానికి క్రీస్తు రక్తానికి సమస్తాన్ని కలిగే కృప ఉంది, మన స్వభావాన్ని మార్చే కృప ఉంది. దాన్ని హృదయం తీసుకోవట్లా, వాక్యం చెప్పినప్పుడు తీసుకోవట్లా,
వ్యక్తిగతంగా మాత్రం తీసుకోవడం చాలా మంది చెప్తారు. అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి కావాలంటే కూర్చొని మనం ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళని అడిగారమ్మా, మనం అడగం కానీ మనం ఏం చేస్తామంటే పుస్తకం అప్పుడు బాగుంది, పుస్తకం ఇప్పుడు బాగుంది, లేకపోతే మనం తగ్గట్లేదు, ఇంకోటి తగ్గట్లేదు. ఎన్నిసార్లు తగ్గాలి? ఎన్నిసార్లు తగ్గలేదు? ఎన్నిసార్లు తగ్గకుండా ఉండడానికి కారణం ఏంటి? మీరు మాట్లాడే ఒక్కొక్క వ్యర్థమైన మాటలు దానికి సంబంధించిన పరిణామం కనబడుతున్నా సరే ఇంకా పశ్చాత్తాపం రాట్లా. ఇంకా పశ్చాత్తాపం రాట్లా. అయ్యో నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటాను, పశ్చాత్తాపం కనబట్లా. నేను ఎప్పుడు ఒకసారి జరిగిన విషయం వెంటనే మాట్లాడను, చాలా సమయాన్ని ఇస్తా. అయ్యో సరి చేసుకుంటారేమో, రహస్యాన్ని దాచినాన్ని బయటకు చెబుతారేమో, చెప్పేవాళ్ళు కనపడాల. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని యొక్క మాటలు వినేదానికి కాదు. దేవుడికి నీకు ఏ సంబంధం లేదు. నువ్వు విశ్వాసంలో లేవు. బాధ అనిపించట్లేదా? నీకు బాధ అనిపించట్లేదా? పశ్చాత్తాపం అనిపించట్లేదా? అయ్యో దేవుడు ఎంత సహాయం చేస్తే కనీసం దేవుడి సంబంధించిన ఒక్క వాసన కూడా నా దగ్గర లేదే అనిపించలేదా? అనిపిస్తే ఒక క్షణం లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. నిమిషం లేచి నిలబడి